అంటే వచ్చిందిలేండి. మొత్తం వచ్చింది కదా సార్ అది. ఇందాక ఓకే రాలేదులేండి. రైట్. అది ఇక్కడ మనకి ఏ, కనపడుతుందంటే చక్కగా క్వైట్ టైం, ప్రశాంత సమయము. చాలా మంది ఏంటంటే మనలో ఎక్కువ మంది ప్రశాంతంగా ఉండాలా కోరుకోని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. అయ్యగారు, జాన్ గారు, ఎవరైనా ఉన్నారంటారా నాకు ప్రశాంతత అవసరం లేదు అనేవాళ్ళు? ప్రతి ఒక్కరికి ప్రశాంతత కావాలి. ఆ, అవునండి. అందరికీ ఈ ఒక డ్రింకర్ని, అయ్యా నీకు ఎందుకు తాగుతున్నావు అంటే అంటాడు నాకు ప్రశాంతత లేదు అందుకని తాగుతున్నాను అంటాడు. ఆ, ఆ, అట్లాగా ఒక్కొక్కరు ప్రశాంతత కోసం కొంతమంది ఎక్కడో ఆ, వేరే వేరే ఊర్లో వెళ్ళి ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేస్తారు, ఏకాంతంగా ఉండటానికి ట్రై చేస్తారు. కొంతమంది విశ్వాసుల్ని నేను అడిగినప్పుడు ఆ, వాళ్ళే ఉన్నారంటే ఒక 5 లక్షలు 10 లక్షలు బ్యాంకులో అమౌంట్ ఉంటే, బ్యాలెన్స్ ఉంటే కొద్దిగా ప్రశాంతంగా ఉండొచ్చు బ్రదరు, ధైర్యంగా ఉండొచ్చు బ్రదరు అని చెప్పి కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో బ్రదరు నా సమస్యలన్నీ తీరిపోతే నేను ప్రశాంతంగా ఉంటాను బ్రదర్ అంటున్నాడు కొంతమంది అండి. కొంతమంది ఏమో ఇదిగో ఇదిగో మా పిల్లలకు ఉద్యోగం వస్తే నేను ప్రశాంతంగా ఉంటాను అని అంటున్నారు. అంటే ప్రతి ఒక్కరూ ప్రశాంతతను కోరుకుంటున్నారండి. మనిషి భూమి మీద ఉన్న ప్రతి మనిషి ప్రశాంతతను కోరుకుంటున్నాడు. అయితే నేను మీకు ఒక భక్తుడిని ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఆ భక్తుడు నెక్స్ట్ స్లైడ్లోకి నేను వెళ్తున్నానండి. ఆ భక్తుడు ఆయన రాసిన మాట, హబకుక్కు, భక్తుడి పేరు హబకుక్కు. ఆయన ఈ విధంగా ఆయన బుక్లో రాస్తున్నాడు చూడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు మీ వాయిస్ వినబడట్లేదండి హర్ష గారు. సిగ్నల్ కట్ అయినట్టు. ఆ, ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఓకే. ఓకే అండి. ఇక్కడ హబకుక్ అనే భక్తుడు ఆయన పుస్తకంలో ఆ, ఈ విధంగా ఆయన రాశారు. అంజూరపు చెట్లు పూయకుండా ఉన్నా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకయున్నా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, తాళలో పశువులు లేకపోయినను. చూడండి, ఇవన్నీ లేవంట. ఇవి ఉన్నాయని కాదు, లేన లేవు. లేనప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించదును. ఇక్కడ చూడండి, ఆయనకి ఇవన్నీ ఉన్నాయని కాదు. అంజూరపు చెట్లు ఏమో పూయట్లేదంట, ద్రాక్ష చెట్లు ఫలించట్లేదంట, ఒలివ చెట్లు కాపు కాయట్లేదు, చేనులోని పైరు పంటకు రావట్లేదు, గొర్రెలేమో దొడ్డిలో లేవు, సాలలో పశువులు లేవు, అయినా కూడా నేను ఆనందిస్తున్నాను అని అంటున్నాడు. మనం హబకుక్కు పత్రికని మనం చదివితే మూడే 3 అధ్యాయాలు ఉన్నాయి. మీరు ఈ మీటింగ్ అయినా కూడా మీరు చదవచ్చు, పావు గంటలు అయిపోద్ది, పెద్ద టైం పట్టదు. ఆ, మీరు చదివితే 3 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో ఆయన చాలా ప్రశ్నలు వేశాడు దేవుణ్ణి. దేవా, ఇది ఎందుకు నువ్వు చేయట్లేదు? ఈ అన్యాయాన్ని నువ్వు ఇంకా ఎందుకు చూస్తూ ఉన్నావు? దేవా, ఈ ఈ బలాత్కారం జరుగుతుంది కదా, నువ్వు ఎందుకు చూస్తూ ఉన్నావు అని చాలా ప్రశ్నలు అడిగాడండి. అడిగి రెండో అధ్యాయంకి వచ్చేపాటికి ఆ, రెండో అధ్యాయంలో దేవుడి దగ్గర కూర్చున్నాడు అంటే చూడండి, ఇక్కడ నేను అది రాశాను. ఆ, రెండో అధ్యాయంలో మొదటి వచనంలోనే అంటాడు, ఆయన నాకు ఏమి సెలవిచ్చును, నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకు నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందును అనుకొనగా. ఆయనకున్న విచారములన్నిటినీ దేవుడి దగ్గర పెట్టాడండి ఈయన, హబకుక్కు గారు. ఆలయాల దగ్గర పెట్టడం కాదు, లేదా పలానా వాళ్ళకి చెప్తే సమస్య తీరిపోద్దని అనుకోవట్లేదు, కానీ ఆయనకున్న విచారములు, ఆయనకున్న అనుమానాలు, ఆయనకున్న సందేహాలన్నీ దేవుడి దగ్గర పెట్టాడు. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకు నేను నా కావలి స్థలం మీద గోపురం మీదను కనిపెట్టుకొని ఉందును అనుకోనుగా. ఈరోజు మనం కూడా మనకున్న సమస్యలు బట్టి, లేకపోతే మనకున్న సందేహాలను బట్టి ఆ, అన్ని మనం ఎవరి దగ్గర విచారించాలి అంటే దేవుడి దగ్గరే మనం విచారించాలి. ఆయన మనకి చక్కగా జవాబిస్తాడు. రెండో అధ్యాయంలో దేవుడు ఆయనకి మొత్తం జవాబు ఇచ్చాడు, ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ. మూడో అధ్యాయంలో అప్పుడు
ఈయన దేవుని స్తుతిస్తూ అంటున్నాడు, అంజూరపు చెట్లు పూకిపోయినా పర్లా, కాయకపోయినా, ఒలివ చెట్లలో ఫలం రాకపోయినా పర్లా, మరి ఏమీ లేకపోయినా పర్లా, కానీ నేను దేవుని అందు ఆనందిస్తున్నాను అన్నాడు. ఎందుకనంటే ఆయనకి ఏమర్థమైందంటే అన్నిటి మీద దేవుడి కంట్రోల్ ఉంది అనే విషయం ఆయనకి అర్థమైంది. దేవుడు కంట్రోల్లో మనం ఉన్నాము, విశ్వాస మూలంగా మనం జీవించాలి, దేవుడి మీద ఆధారపడే అనే విషయం ఆయనకి సత్యం అర్థం చేసుకొని నాకు ఏమైనా పర్లేదు, నేను దేవుళ్ళో నేను ఆనందిస్తాను అంటున్నాడు. ఎందుకు ఆయన అన్ని సమస్యల్లో కూడా ఆయన నెమ్మది కలిగి ప్రశాంతంగా ఆ మాటను ఎలా అనగలుగుతున్నాడు అంటే ఆయన దేవుడి దగ్గర విచారించాడు కాబట్టి. ఇది మనం నోట్ చేసుకోవాల్సిన పని. ఆయన దేవుడి దగ్గర విచారించాడు కాబట్టి మనం ఆయన ప్రశాంతంగా జీవించగలి ఆ యొక్క ఆ మాటను ఆయన అనగలిగాడు. నేను ఒక ఉదాహరణ చెప్పి మన టాపిక్లోకి నేను వచ్చేస్తానండి. నేను ఇక్కడ ఆ ఉదాహరణ కూడా పెట్టాను. దేవునితో సహవాసం ఉంటేనే విశ్వాసికి విలువ. ఇక్కడ చూడండి, నేను 3 ఫోటోలు పెట్టానండి. ఇక్కడ 3 ఫోటోలు పెట్టాను. ఒకటి శాంసంగ్ చిన్న ఫోన్, మన స్టార్టింగ్లో మనం వాడే ఫోన్, నాకు తెలిసి 2000 సంవత్సరంలో, అంటే ఇప్పటికి ఒక 25 సంవత్సరాల క్రితం ఇలాంటి ఫోన్ ఇప్పటికి కొంతమంది వాడుతున్నారు అనుకోండి, తక్కువగా. ఈ పక్కన యాపిల్ ఫోన్ ఉంది చూడండి. యాపిల్ ఫోన్ అంటే బాగా ఖరీదైన ఫోన్, ఇంచుమించు మరి ₹1,00,000 దాకా ఉండొచ్చు అది, దాని విలువ. ఈ ఈ యొక్క చిన్న ఫోన్ విలువేమో ఒక ₹1000 ఉండొచ్చు. కానీ అది ఎంత విలువైంది ఆయన ఫోను. ఈ మధ్యలో నేను నిటారుగా ఒకటి పెట్టాను చూశారు మీరు, చూస్తే ఆ, ఇది సెల్ ఫోన్ టవర్. ఫోను ఎంత విలువైంది అయినా ఆ ఫోన్కి కనెక్షన్ లేకపోతే ఆ ఫోన్ విలువ లేనిదే అవుతుందండి. అవునంటారా అయ్యగారు? అవునండి, అవునండి. ఎంత విలువైందైనా అది మీరు ₹1,00,000 పెట్టుకోనండి, లేదా ₹1000 ఫోన్ అయినా అది ఆ సెల్ ఫోన్ ఆ టవర్తో దానికి కనెక్షన్ లేనప్పుడు అదేమిద్దంటే విలువ ఉండదు. అయ్యా నా దాంట్లో నా ఫోన్లో పాటలు వస్తాయి, నా ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంది, అది వాడుకోవచ్చుగా నేను అంటారేమో. కానీ ఆ ఫోన్ చేసింది అందుకోసం కాదండి. ఆ ఫోన్ చేసింది ఎందుకంటే ఆ కనెక్షన్, ఫోన్ మాట్లాడుకోవటం కోసం అనమాట. అట్లాగే విశ్వాసులమైన మనం కూడా, లేదా మనిషిలో అయిన మనం కూడా దేవుడితో కలిసి సహవాసం ఉంటేనే మనకు విలువ. ఆ విధంగా మనం రూపింపబడ్డామండి. నేను అలా ఉండను అంటే మనకు విలువ ఉండదు. నాకు దేవుడితో సంబంధం లేదు అని అంటే మనకు విలువ ఉండదు. కాబట్టి మనం దేవుడితో సంబంధం కలిగి మనం ఉంటే మన జీవితాలకి మనకి ఒక సార్థకం అవుతుంది అనమాట. కాబట్టి ఆయనతో సహవాసాన్ని మనం ఎక్కువగా కోరుకోవాలి, ఆయనతో సహవాసం మనం కలిగి ఉండాలి. నెక్స్ట్ స్లైడ్కి నేను వెళ్తున్నాను చూడండి. సారీ, క్వైట్ టైం. ఓకే, రైట్. ఇదండి క్వైట్ టైం నిర్వచనం ఇక్కడ ఇచ్చాను చూడండి. డెఫినేషన్ అండి, ఇది క్వైట్ టైం డెఫినేషన్. ఇది ఏదో నా చేతులతో నేను రాసింది కాదు, నేను కూడా నేర్చుకున్నదే. నేను కూడా ఆ, ఆ, నాకు నేర్పించిన అనుభవజ్ఞుల దగ్గర నుండి నేర్చుకున్నదే. ఆ, అయితే దానికి నిర్వచనం ఇది అందరూ ఖచ్చితంగా రాసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఆ, ఈ నిర్వచనాన్ని ఇంతకన్నా ముందు ఆ, ఒక స్లైడ్ ఉంది. ఓకే, అది వద్దులేండి, వదిలేద్దాం. ఆ, ఇక్కడ చూడండి, వాక్య ధ్యానము ద్వారా దేవుడు చెప్పిన దానిని వింటూ ప్రార్థన ద్వారా ఆయనతో సంభాషించుటకు దినములో ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసుకునే తొందర లేని సమయము. అంటే దేవుడితో సహవాసము మనం కలిగి ఉండటానికి మనం ఇష్టపడాలి. దేవుడితో సహవాసం మనం కలిగి ఉండటానికి ఇష్టపడాలి. అయితే అది ఎలా కలిగి ఉండాలి అనే దాన్ని ఇక ఒక నిర్వచనం, ఒక డెఫినేషన్ అండి. నేను దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాక్య వాటి వాక్య ధ్యానము ద్వారా అంటే వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుడు చెప్పిన దానిని వింటూ మన యొక్క క్వైట్ టైంలో ఏ విధంగా ఉండాలనేది చెప్తున్నాను. దేవుడు చెప్పిన దాన్ని వినాలి. వాక్యం చదివి ధ్యానించడం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడో వింటూ ప్రార్థన ద్వారా ఆయనతో సంభాషించుటకు. ప్రార్థన అంటే సంభాషణ ఉంటుందండి. ప్రార్థన అంటే ఏముంటుంది? సంభాషణ ఉంటుంది. అంటే దేవుడు కూడా మనతో మధ్యలో ఆయన తలంపులు ఇస్తాడు, ఆయన కూడా మనతో మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా ఆయనతో సంభాషించుటకు దినములో, అంటే వారంలో ఒక రోజు కాదు, లేకపోతే 2 రోజులకు ఒక రోజో, లేదా కుదిరినప్పుడో కాదండి. దినములు అంటే ప్రతిరోజు ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసుకుని
అంటే ఒక ప్లాన్డ్గా, అంటే క్వైట్ టైం అంటే క్వైట్ టైం, దాన్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక ప్లాన్ మనకి ఉండాలి. ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసుకునే తొందర లేని సమయము. రాసుకున్నారండి? వాక్య ధ్యానం ద్వారా దేవుడు చెప్పిన దానిని వింటూ, ప్రార్థన ద్వారా ఆయనతో సంభాషించుటకు దినములో ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసుకునే తొందర లేని సమయం. తొందర లేని సమయం అంటే ఎలాగంటే, ఇప్పుడు ఉదాహరణకి నాకు, నేను పొద్దున్న 8ంటికి డ్యూటీకి వెళ్తానండి. నేను పొద్దున్న 5ంటికి లేచి ఒక గంట గంటన్నర దేవుడి సన్నిధిలో గడుపుతాను. అది నాకు తొందర లేని సమయం. నేను 8ంటికి డ్యూటీకి వెళ్ళాల్సిన 7ంటికి లేచి గబగబా ప్రార్థన చేసుకుంటే అది తొందర, అది కంగారు పడే సమయం అన్నమాట. ఇప్పుడు అలాగనే స్త్రీలు ఉంటారు. స్త్రీలుకి పొద్దున్నే లేచి మీరు ప్రార్థన క్వైట్ టైం చేసుకోండి అంటే కష్టమైంది. ఎందుకంటే వారు ఆ భర్తల్ని ఆఫీస్కి పంపాలి, పిల్లల్ని స్కూల్స్కి పంపాలి. వారికి ఎప్పుడు వీలు ఉంటుందంటే, ఆ, చక్కగా ఆ, అందరూ ఎవరి పనులకి వారు వెళ్ళిపోయినాక అప్పుడు స్త్రీలు ఫ్రీ అవుతారు, అప్పుడు వారు కూర్చోవచ్చు. అంటే తొందర లేని సమయము అంటే మనం ఎలాంటి సమయాన్ని మనం పెట్టుకోవాలి అంటే, మనకి తొందర ఉండకూడదు. ఆ పని ఉందిలేని ఆ పని ఒత్తిడి మీద మన ఫోకస్ ఉండకూడదు. ఒక ప్రశాంతమైన సమయాన్ని మనం ఎన్నుకోవాలన్నమాట. అది 24 గంటలు ఎప్పుడైనా పర్లేదు. ఈ ఉదయాన్నే ఉండాలో, లేదా సాయంత్రమే ఉండాలి, మధ్యాహ్నం ఉండాలని కాదు. కానీ ఎవరికి ఎప్పుడు తొందర ఉండదో ఆ సమయాన్ని మనం, ఒక సమయాన్ని పెట్టుకొని ఆ సమయంలో మనం ఈ వాక్యాన్ని ధ్యానించాల్సిన వారమై ఉన్నాము. అయితే నెక్స్ట్, ఇది రాసుకొని చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. మనం ఇందాక ఇప్పుడు దాకా నేర్చుకున్నట్టుగా ఇక్కడైతే వాక్య ధ్యానం చేయడానికి నేను కొన్ని ఆ, ఆ యొక్క 5 పాయింట్లు ఇక్కడ మన పెట్టడం జరిగిందండి. దేవుడు గురించి అయితే వాక్య ధ్యానం చేసే విధానము అని పెట్టడం జరిగింది. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, బ్రదర్ నేను ఒక అధ్యాయం మొత్తం చదివేసి ఆ, నాకు దేవుడు ఒక మాట మాట్లాడి దాన్ని ప్రార్థన చేసుకుని వెళ్తాను అని అంటారు. కొంతమంది 2 అధ్యాయాలు చదివాను అంటారు. ఓకే, అదేం తప్పని అంటలా. కానీ ఈ విధానం, ఈ యొక్క 5 పాయింట్ల విధానం ఏంటంటే, మనకి ఒక ఫలవంతమైన ఆ, దేవుడి సహవాసం చేయటానికి ఉపయోగపడుతుంది. ఇది మన అనుభవజ్ఞులు మనకి నేర్పించిన దే దేవుని దాసులు చెప్పారు. దాని నుండి మేము కూడా నేర్చుకున్నాం, మేము కూడా అనేకులకు చెప్తున్నాం, మేము కూడా దీన్ని ఎక్కువగా పాటిస్తున్నాం అన్నమాట. అయితే ఈ వాక్య ధ్యాన విధానంలో మనం మొదటగా ఏం చేయాలంటే ఒక ప్యాసేజీని తీసుకోవాలండి. బైబిల్లో నుండి ఏదన్నా ఒక ప్యాసేజ్ని, మనం రోజు చదివే విషయాల్లో ఒక ప్యాసేజ్ అంటే ఒక అధ్యాయం మొత్తం కాకపోయినా ఏదైనా ఒక ప్యాసేజ్ని తీసుకొని ఈ 5 పాయింట్లు ఇక్కడ మనం శ్రద్ధగా చూడాల్సి ఉంది. 5 పాయింట్లో మొదటిది ఏంటిదంటే, దేవుని గురించిన విషయాలను గమనించి వాటిని బట్టి దేవునిని స్తుతించాలి. అంటే మనం చదువుకున్న ఆ ప్యాసేజ్లో దేవుని గురించిన విషయాలు ఏమైనా ఉన్నాయా, ఆయన గుణ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ఆయన స్వభావం గురించి ఏమన్నా ఉందా, ఆయన చేసిన అద్భుతాలు ఏమైనా ఉన్నాయా చూసి దాన్ని బట్టి మనం రాసుకొని ఏం చేయాలంటే స్తుతించాలి. ఆయన్ని మనం స్తుతించాలి. నెక్స్ట్ పాయింట్, మానవుని గురించిన విషయాలను గమనించి వాటిని బట్టి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్యాసేజీలో జక్కయ్య, ఆ జక్కయ్య గురించి ఉందనుకోండి, జక్కయ్య గురించిన ఆ విషయం ఆ ప్యాసేజీలో ఏముంది చూసుకొని అలాగ నేనున్నానా, ఆ, ఉంటే పరిశీలించుకొని విడిచిపెట్టాల్సిన విషయాలు అయితే విడిచిపెట్టాలి, లేదా సరి చేసుకోవాల్సింది సరి చేసుకోవాలి. మూడో పాయింట్, ఆ ప్యాసేజీలో పాపం గురించిన విషయాలు ఏమైనా ఉంటే చూసి ఆ పాపం ఒకవేళ మనలో ఉంటే మనం విడిచిపెట్టాలి. తర్వాత నాలుగోది, ఆజ్ఞలు గమనించి మనకు సంబంధించిన వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఆ ఆ ప్యాసేజీలో మనం తీసుకున్న ప్యాసేజీలో ఆ రోజుకి ఏమైనా ఒక ఆజ్ఞలు ఉంటే ఆజ్ఞల్ని మనం గమనించి అనుసరించాలి మనకు సంబంధించినవి అయితే. ఐదో పాయింట్, వాగ్దానాలు ఉంటే వాటి షరతులను కూడా గమనించండి. షరతును నెరవేర్చగలిగితే వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. వాగ్దానాలు ఉంటే షరతు ఉంటుంది ఖచ్చితంగా. బైబిల్లో ఎక్కువ శాతం వాగ్దానాలకి షరతులు ఉన్నాయి. ఆ షరతుని మనం గమనించి ఆ, షరతుకు తగ్గట్టుగా నెరవేర్చగలిగిన వారమైతే వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం అనమాట. అయితే ఈ ప్రాక్టీస్ని ఈరోజు మన యొక్క బైబిల్ స్టడీ గ్రూప్ అని మనం అన్నాం కదా, గ్రూప్ స్టడీ కాబట్టి ఈ ప్రాక్టీస్ని మనం ఈరోజు 5 పాయింట్లు గబగబ చేద్దాం. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ని తెరిచి ఆ, శ్రద్ధగా ఈ వాక్యాన్ని చదవాలని కోరుకుంటున్నాను. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ప్రతి ఒక్కరు చదవండి.
ఈ 5 పాయింట్ల గురించి మనం ఈరోజు ప్రాక్టికల్ చేద్దాం. తర్వాత మీ అనుదిన జీవితంలో దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ, లోకాసు వార్త 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు టక్టక మనం బైబిల్ తీసి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయెను. ఎవరైనా 4 నుంచి చదవండి. అప్పుడు అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొండ్రి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకునే ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించరని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం దీన్ని మరలా ఒకసారి మనం మీరు పర్సనల్గా చదువుకోండి. మనం నెక్స్ట్ మొదటి పాయింట్ గురించిన విషయాల్ని మనం చూద్దాం. ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటి? దేవుని గురించిన విషయాలు ఏమున్నాయి చూసి మనం వాటిని బట్టి దేవునిని స్తుతించాలి. ఈ పాయింట్ని బట్టి మనం రాద్దామండి. దేవుని గురించిన విషయాలు ఏమున్నాయో ఒకసారి 3వ వచనంలో చూడాల్సిందే. యేసు ఒక్క నిమిషం అయ్యగారు. అదేనండి. 5వ వచనంలో యేసు అన్నమాట ఉంది. మళ్ళా అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని, అంటే నశించిన వారి కోసం దేవుడు వచ్చారు మనం రక్షించడానికి. సో మనలాంటి పాపుల కోసం వచ్చారు, మన కోసం వచ్చారు అని. మొదటి వచనంలో ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించెను. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించును. దీనికి మనం ఎలా దేవుని స్తుతించవచ్చు చెప్పండి సార్. ఆయన మనం దేవుని గురించిన విషయాలను గమనించి వాటిని బట్టి దేవుని స్తుతించాలి కదా. ఈ దీన్ని బట్టి మనం ఎలా దేవుని స్తుతించవచ్చు? అందరూ మాట్లాడాలి. ఫాస్ట్ మాట్లాడితే తొందరగా మనం చేసుకోగలుగుతాం. ప్రభుదాస్ అన్న గారు, ఇస్రాయేల్ గారు, ప్రతి ఒక్కరు, మానస గారు, రాణి గారు చెప్పండి సార్. ఆయన మొదటి సంచరించుచు ఆయన మనిషిగా ఉన్నప్పుడు కొంతమంది మనుషులను ఆయన చూడడానికి వెళ్ళారు. అంటే దేవుడే స్వయంగా రక్షించడానికి వెళ్ళాడు వెళ్ళారు. అంతే అంటారా? అందరు బట్టి ఆయన స్తుతించవచ్చు. మనిషిగా వచ్చి ఈ లోకానికి కొంతమందిని ఆయన దర్శించారు. దేవుడే స్వయంగా ఆ, వెళ్ళాడు. ఓకే ఓకే అండి. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ పాయింట్ అండి ఫాస్ట్గా. చుంకకు గుర్తుదారుడైన జక్కయ్య అయితే యేసు అందరూ మాట్లాడేవాడి. ప్రభుదాస్ గారు, దిల్ గారు, జాన్ గారు, యేసు ఎవరో అయినా సుమలత ఆయన గారు. బోధకుడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాలి. అంటే ఇక్కడ ఆ, ఆయన్ని యేసు ఎవరో చూడాలని వచ్చినటువంటి ఆయన్ని, ఉమ్, ఆతృతతో ఉన్నటువంటి ఆయన్ని, ఉమ్, అక్కడ జనులు ఎంతో మంది ఆయన కోసం ఎదురు చూస్తున్నారు, ఉమ్. గుంపులుగా ఉన్నారు.
కానీ జక్కీకి ఉన్నటువంటి ఆశను గమనించిన ప్రభు ఉమ్, రాగానే ఆయన చూసి ఆయన్ని పిలిచి ఆయన ఇంటికి వెళ్ళాలని ప్రభు ఆశపడ్డాడు. కాబట్టి యేసు ఎవరు అని చూడగోరే వారికి ఆయన సమీపంగా ఉంటాడంటారు. సమీపంగా ఉంటాడు. మనస్ఫూర్తిగా మనం ఆశతో బ్రదర్ అన్నట్టు చూస్తే ఉంటారు, మన దగ్గరికి వస్తారు. ఓకే, దేవుడు ఎవరో అని మనస్ఫూర్తిగా. ఓకే, ఓకే, నెక్స్ట్ పాయింట్ అండి. నేడు నేను నీ ఇంట ఉండవలసినది నాకు సంతోషం చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాను. యేసా అంటే ఇక్కడ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఎవరు? జక్కయ్య. ఇక్కడ మనం దేవుని గురించి చూస్తున్నాం అయ్యారు. ఓకేనండి. మనుషుల గురించి నెక్స్ట్ పాయింట్. అది ముందు దేవుడి గురించి. ఇప్పుడు మొదటి పాయింట్ దేవుడే స్వయంగా రక్షించడానికి వెళ్ళాడు. దేవుడిని చేరాలని ఉన్న వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. జక్కయ్య చూడాలనుకున్న వ్యక్తికి ఆయనే దిగిరమ్మన్నాడు. అట్లాగా మూడో పాయింట్ అంటే దేవుని గురించిన విషయాలు చెప్పండి. జక్కయ్య ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడు. జక్కయ్యకి మంచి పేరు లేదు, ఆ, పాపి అని పేరు. ఆ, అందరూ ఆయన ఇష్టపట్టలేదు యూదులు. ఆ, కానీ యేసు ప్రభు ఆయన ఇంటి దగ్గర ఉండాలని ఆశపడ్డాడు. ఆ. ఓకే, ఆయనలో ఉన్నటువంటి లోపాన్ని బట్టి ఆ, కాదు, కానీ జనులందరూ ఇష్టపడతారు, దీన్ని మాత్రం ప్రేమించాడు. అంటే పాపి అయిన వ్యక్తితో సహవాసం చేయాలనుకున్నారంటారా? అవును. ఓకే, ఎవరమ్మా? ప్రభువారు జక్కయ్య యొక్క క్షమించాలని ఆయన అనుకున్నారండి. జక్కయ్యని క్షమించాలని దేవుడు అనుకున్నారు అంటారా? హలో, అవునని క్షమించి ఆయన ప్రేమించాలని ఆయన పాపాన్ని క్షమించాలని అనుకున్నారు. క్షమించి ఆయన పాపాలు అదేలే అని అనుకున్నారు అనేది మనకి ఇక్కడ మనకి ఉందా? అనుకున్నారని ఉందా అంటారా దీంట్లో? జక్కయ్య చెట్టు దగ్గర అవును, నేడు నేను ఉన్నది అని ప్రభువారే అన్నారు కదా. అవును. అందుకనే మనం దానికి రెండో పాయింట్ పెట్టాం కదమ్మా, దేవుడిని చేరాలని ఉన్న వారికి ఆయన సమీపంగా ఉంటాడు అని. అంటే ఆయన కూడా ఆసక్తిగా ఉన్నాడు చూడాలని, ఈయన కూడా అంతే ఆసక్తిగా ఆ, ఆయన దిగిరమ్మని పిలిచాడు. ఓకే, రెండో పాయింట్ లో సమీపముగా అన్న తర్వాత యావ తీసేయండి. ఆహా, ఆ పక్కన రైట్. ఆ దేవుడిని చేరాలన్న వారికి ఆయన ఉన్నాడులో నా అలా ఉన్నాడు. ఓకే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఏ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇది ఎలా మనం దేవుని స్తుతించవచ్చు అంటారు? ఆయన అబ్రహాం కుమారుడని డిక్లేర్ చేశారు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ఆయన గురించి చెప్పినటం, దేవాతి దేవుడే చెప్పినటం గమనార్హం. అది సంతోషం, గొప్ప విషయం. అంటే మారు మనసు పొందిన అమ్మటే ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అంతేంట్రా? సో 8వ వచనంలో ఆయన నేను 4 ఎంతలు చెల్లింతులు అనగానే నువ్వు నువ్వు అబ్రాహం కుమారుడివి అన్నాడు కదా, అంతే అంటారా ప్రభుదాస్ అన్న గారు? అంటే మారు మనసు పొందిన ప్రతి ఒక్కరిని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు అనడానికి ఒక సూచన. మారు మనసు చెందిన ప్రతి ఒక్కరిని. ఓకే, మారు మనసు పొందిన ఆయన రాజ్యంలో ఆయన అంటే రాజ్యం అని లేదు కదా ఇక్కడ మనం ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే,
నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇంకా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నశించడానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. కాబట్టి నశించిపోయే వారి గురించి ఆయనే రక్షిస్తాడు. ఆయనే వచ్చాడు స్వయంగా. ఆయనే వస్తాడు. వచ్చారుగా వచ్చారు. అంటే నశించిన ఇది ఇది ఎలా మనం చెప్పవచ్చు అన్న ప్రభుదాసన్ గారు, ఇస్రాయేల్ గారు? అంటే ఇక్కడ ఇంకో పట్టణానికి వచ్చినప్పుడు అంటే మనం ఆలోచన చేసి ప్రభు ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంటల్ గా ఇక్కడ జక్కయ్య విషయంలో కానీ సమరయ స్త్రీ విషయంలో వాస్తవంగా జక్కయ్య కనబడుతున్నారు. ఆయనకి ఒక ఉద్దేశం ఉంది జక్కయ్య పట్ల. ఎవరైతే త్రోవ తప్పిపోతున్నారో నశించిపోతున్నారో వాళ్ళని వెతుకు మరీ రక్షించడానికే నేను వచ్చానని ప్రభు చెప్తున్నాడు. మనం వెళ్ళటం కాదు కానీ ప్రభు ఆయనే ఈ లోకానికి వచ్చాడు మన కోసం. మనం ఆయన కూడా నశించిపోతున్నాం కదా. అవును, ఆయనే వెతికి ఆయనే ఇక్కడ దిగి వచ్చాడు. అవును, దాన్ని అక్కడ మళ్ళీ డిక్లేర్ చేస్తున్నాడు, వెతికి రక్షించడానికి. ఆయనే వెతికి వెతికి రక్షించడానికి వచ్చాడు మనల్ని. అంతే అంటారా? 5 పాయింట్లు ఉన్నాయంటారా ఈ 10 వచనాల్లో దేవుని గురించి? అంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అన్నారు కదా, అది కూడా యాడ్ చేయొచ్చా? 4th పాయింట్ తర్వాత అదేమో అబ్రహాం కుమారుడే అన్నదాన్ని మనం మాట్లాడాము. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని అన్నారు. అది ఏమన్నా ఆలోచిస్తారా ఒకసారి? అయ్యగారు చెప్పాలి, జాన్ గారు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇంకా అందరూ మాట్లాడాలండి. మనలో చేంజ్ వస్తే అక్కడ దేవుడు మన రక్షణ అంటే కానీ చేంజ్ రావాలి అక్కడ పైన, అందుకనే అట్లా అన్నారు. సో మనకి చేంజ్ ను బట్టి రక్షణ దేవుడు డెఫినెట్ గా ఇస్తాడు మనలో నిజమైన చేంజ్ వస్తే. ఓకే అండి, రక్షణ ఇవ్వగలను. రక్షణ అదే ఇది మనకు సరిపోతుంది. మారు మనసు చెందిన ప్రతి ఒక్కరికి ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ విధంగా ఇంకా మనం 5 కాదు 10 మన పాయింట్లు తీసుకోవచ్చు. ఇది ఒక జస్ట్ ఒక మోకప్ ఏమంటారు, ఒక ట్రైల్ లాంటిది అనమాట. ఇప్పుడు చూడండి, మనం చదువుకున్న 10 వచనాల్లో దేవుణ్ణి స్తుతించాల్సిన విషయాలు మనం 5 పాయింట్లు మనం ఇప్పుడు వచ్చినాయి. ఆయనే రక్షించడానికి వచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి ఆయన్ని చేరాలని ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన సమీపంగా ఉన్నాడనే విషయం బట్టి స్తోత్రం చెల్లిద్దాం. మరి పాపి అయిన వ్యక్తితో సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిద్దాం. మరి మారు మనసు చెందిన ప్రతి ఒక్కరిని ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని, తర్వాత మనల్ని వెదకి రక్షించడానికి, మనలో ఏదో ఉందని కాదు, మనం వెదకి రక్ష వచ్చాడే స్తోత్రం చెల్లిద్దాం. 5 పాయింట్లు మనం నేర్చుకున్నామండి. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అట్లా 5 పాయింట్లు ఉన్నాయి, ఒకటి అయిపోయింది మనది. రెండవది మనం చూసుకుంటే మానవుని గురించిన విషయాలను గమనించి వాటిని బట్టి నిన్ను నీవు పరిశీలించుకో. ఈ ప్యాసేజ్లో ఈ 10 వచనాల్లో మనుషులు ఎవరైనా ఉన్నారా యేసు ప్రభు కాకుండా? ఆ స్లైడ్ ఒకసారి పెడతా, స్క్రీన్ షాట్ తీసుకుంటా. 5 పాయింట్స్ అన్న ఈ పీపీటీని మనం షేర్ చేద్దాం అన్న గ్రూప్లో, నో ఇష్యూ. ఓకే రైట్ అన్న. మానవుని గురించి విషయాలు గమనించి వాటిని బట్టి మానవులు ఎవరైనా ఉన్నారా గారు? జాన్ గారు, ఇస్రాయేల్ గారు మాట్లాడట్లేదు. జక్కయ్య ఉన్నారు. ఓకే, జనాలు ఉన్నారండి, చూడబోతున్నటువంటి జనాలు ఉన్నారు. ఓకే, ఫస్ట్ జక్కయ్య గురించి మాట్లాడదామా జనాల గురించి మాట్లాడదామంటారా? జక్కయ్య బాగుంటది అయ్యగారు. జనాల గురించి మాట్లాడుకొని జక్కయ్య దగ్గరికి వెళ్తే బాగుంటుంది. ఓకే రైట్, జనాల గురించి చెప్పండి అయ్యగారు.
జక్కయ్య మంచివాడు కాదు, ఆ, అక్రమస్తుడు అని జనాలకు జక్కయ్య మీద ఒక అభిప్రాయం ఉంది, చెడు అభిప్రాయం. ఆ. జనాలకి ఉంది అంటే లేకుండా ఉందంటారా? తప్పు ఏంటంటే అభిప్రాయం ఉందంటారా? తప్పు అభిప్రాయం ఉంది జక్కయ్య మీద. జక్కయ్య గారి మీద మంచివాడు. తప్పు అభిప్రాయం ఉంది. అంటే తప్పని మనం ఇప్పుడు అదేలే, ఆయన మరి వసూలు చేసినట్టుగా ఉంది కదా సార్, అవునండి. ఆయన అందుకని 4 ఇచ్చాడు కదా. అది తర్వాత యేసుప్రభు వారు ఇలాంటి పాపి అయిన జక్కయ్య ఇంటికి రావటం ఏంటి అని ఆశ్చర్యానికి లోనయ్యారు. అవును. అంతకు ముందేమో జక్కయ్య పాపి కదా అని వాళ్ళ అభిప్రాయం. ఆ, అదే గారు అంటే ఇప్పుడు అంటే ఈ ఆయనకి ఎందుకని మంచి పేరు లేదా? ఏమండి, ఆయన ఎందుకని పాప అంటున్నారు అన్నది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఆ, ఈయన సుంకపు అలా అనడానికి గల కారణం సుంకపు గుత్తదారుడు అంటే కాంట్రాక్టర్, సుంకం వసూలు చేసేవాడు కూడా కాదు, వసూలు చేసే వాళ్ళకి ఈయన కింద ఉంటారు. ఇప్పుడు మత్తయ్య గారు సుంకపు వసూలు చేసే ఆయన, ఈ అలాంటి వాళ్ళు ఈయన కింద చాలా మంది ఉంటారు. ఈయన కాంట్రాక్టర్ అనమాట ఈయన. గుత్తదారు. గుత్తదారుడు కాంట్రాక్టర్, ఇంకా చాలా హై పోస్ట్ ఇది. ఓకే సారీ. ఓకేనా, దానికి ఆయన ఎందుకు పాప అన్నారు అని. మరి ఎక్కువగా తీసుకుంటున్నాడు అని ఉంది కన్నా మనకి 8వ వచనంలో ఎక్కువగా ఆయన తీసుకున్నట్టుగా ఆయనే ఒప్పుకున్నాడుగా. అన్యాయంగా నవి అన్యాయంగా చెప్పండి అన్న. జక్కయ్య ఉమ్, సుంకం వసూలు చేసి వాళ్ళకి ఇచ్చేవాడు అన్నారు. ఎక్కువగా యూదుల దగ్గర ఎక్కువగా వసూలు చేసి వాళ్ళకి ఇచ్చేవాడు. రోమన్స్ కి. రోమన్స్ కి ఇచ్చేవాడు. రోమన్స్ అది వాళ్ళు అది అది మనకు మెయిన్ పాయింట్. అంటే 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 మన నోటీస్ లో మనకి తెలియటం కోసం, ఉమ్, అంటే జక్కయ్య యూదుడే, ఉమ్, కానీ వాళ్ళకి యూదుడై ఉండి యూదుల దగ్గరే పన్ను వసూలు చేసి వాళ్ళ శత్రువు అయినటువంటి అంటే వీళ్ళకి రోమన్లకు పడదు, వాళ్ళ పరిపాలనలో వీళ్ళు ఉంటారు, వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నాడు. పన్ను వసూలు చేసి కాంట్రాక్టర్ గా ఉన్నాడు. ఉమ్, వాళ్ళకి వీళ్ళకి పడదు కాబట్టి మనవడై ఉండి మనవడి దగ్గర వసూలు చేసి వాళ్ళకి కడుతున్నాడు. ఉమ్, అందుకని సుంకరులు అనేవాళ్ళు ఈ ఒక్కలే కాదు, మత్తయ్య కూడా సుంకరే, ఉమ్, సుంకపు ఉన్నాడు యేసు ప్రభు శిష్యులు. ఉమ్, అంటే సుంకరులు అంటే ఇష్టపడరు, సుంకరులు కూడా యూదులే. ఉమ్. అసలు మెయిన్ ప్రధానమైన కారణం అది. అదే ఇప్పుడు మన ఈ జనసమూహం గురించి మనం ఏం రాద్దాం అంటారన్న, వాళ్ళ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇది ఒక కోణం అండి. ఇంకొక కోణం ఉంది జనసమూహం. ఆ, ఒకటేమో ఈయన విమర్శించిన గుంపుని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ, ఇంకోటేమో యేసుని చుట్టుముట్టి ఎప్పుడు ఎప్పుడు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి వెళ్ళేటటువంటి జనసమూహం ఉంది ఇక్కడ. ఉమ్, ఉమ్, ఉమ్. ఏలం వేరుగా తిరుగుతూ ఉంటారు కదా, ఏం జరుగుతుంది చూద్దాం అనే కాబట్టి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో నేను కూడా స్వస్థత పొందుకోవాలి, మేలు పొందుకోవాలి ఆ, అని తిరిగే వాళ్ళు ఈ జన సమూహంలో కనపడతారు. అంటే జనసమూహం లాగా మనం కూడా క్రీస్తుని వెంబడించాలి. జన సమూహం లాగా మనం వెంబడించాలి. ఉమ్, ఒక మరి అవసరతలు ఉన్నప్పుడు తప్పదండి. అదేలేండి, జనసం లాగా క్రీస్తుని మనం కూడా వెంబడించాలి. నెక్స్ట్ పాయింట్ అండి. అన్న జనాలు స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది. అదే అదే జాకోను నాకు దీర్ఘాలు అవసరం. అదే అదే నెక్స్ట్ పాయింట్ అయ్యారు. జనసమూహం అంటే గురించి మనం త్వరగా వెళ్తే అందరూ వాక్యాన్ని చదవాలని 10 వచనాలు, ఎక్కువ సమయం లేదు మనకి, చాలా ఈజీగా ఉంటుంది, అందరికి తెలిసింది, చిన్నపిల్లలకు కూడా ఈ తెలుసు. ఈ జక్కయ్య కదా. ఒక పాయింట్ అయిపోయింది, ఇంకా 4 పాయింట్లు ఉన్నాయి మనకి. గబగబా దీన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. జనసమూహం గురించి మనం నేర్చుకుంటున్నాం, వారికి లాగా మనం క్రీస్తుని వెంబడించాలి అనే విషయం నేర్చుకున్నాం. ఇంకేం నేర్చుకోవచ్చు వాళ్ళ నుండి చెప్పండి? జనసమూహం నుండి వాళ్ళు ముందుగా విమర్శించకూడదు వెళ్ళారు. అయ్యగారు.
ముందుగా వెళ్ళారు. అంటే ఆయన యేసు ప్రభు కోసం ఆయన రాకముందే ముందుగా వెళ్ళారు. ఆసక్తిగా వెంబడించారు. ఆ మనం అంటే కూడా ఇక్కడ మనం ఆసక్తిగా. ఇంకొక విషయాన్ని కూడా ఆలోచించాలి. చివరికి వచ్చేసరికి ఆ, ఆసక్తితో వెంబడించిన మరి వీళ్ళెవరిని ప్రభు వాళ్ళ దగ్గరికి ఏమి మాట్లాడకుండా ముందు జక్కయ్య ఇంటికే వెళ్తానని ఆయన ఎందుకు ఆసక్తి చూపించాడు అన్నది కూడా ఒకసారి మనం ఉమ్, ఆలోచించాలి. జక్కయ్య కూడా చూడలేనంతగా అక్కడున్న జనం యేసు క్రీస్తు ప్రభు వారిని చుట్టుముట్టారు. ఆయన్ని చూడాలనే ఆసక్తితో జనాలందరూ ఆయన్ని చుట్టుముట్టారు. జక్కయ్య పొట్టివాడు అయినందువలన ఆయన చూడడానికి కోసం మేడి చెట్టు ఎక్కాడు. అక్కడ జనాల ఆసక్తి చాలా ఉంది యేసు ప్రభు వారిని చూడాలని. జక్కయ్య కూడా ఆశ ఉంది. ఉమ్. ఇక్కడ ఒక పాయింట్ అయ్యారు, మనం వాళ్ళు విమర్శిస్తున్నారు కదా, ఈ పాపి అయిన మనిషి ఇంటికి దేవుడు వెళ్ళాడేంటి. మనం అది అంటే మనం కూడా తక్కువ ఎవరిని విమర్శించకూడదు, అవునంటారా? లోకులు కాకులు లాంటి వాళ్ళు కదండి. అది మనం విమర్శలు అనేవి మంచి చేసినా వస్తాయి. అదే లోకులు చేస్తారు కానీ మనం చేయకుండా జాగ్రత్త పడాలి. అవునవును. అంటే వీళ్ళు విశ్వాసులు చేయకూడదు, లోకులు చేస్తారు కానీ విశ్వాసులు చేయకూడదు అలా. వీళ్ళు యేసు ప్రభుని చూడటానికి వచ్చారు, జక్కయ్య యేసు ప్రభుని చూడటాకే వచ్చారు. కానీ అందులో అంటే మనం ఒక విషయం ఆలోచిస్తే ఒక సంఘం అనుకున్నాం, ఒక చర్చ్ మెంబర్స్ అనుకున్నాం. ఆయనలో ఉన్న లోపాన్ని వీళ్ళు ఎత్తి చూపిస్తున్నారు కానీ దాన్ని బట్టి విమర్శిస్తున్నారు కానీ వీళ్ళలో ఏ లోపం లేకుండానే ఉందంటారా అన్నది మనం కూడా ఒకసారి ఆలోచించాలి. వీళ్ళలో ఎవరిలో? జనసమూహంలో. జనసమూహం జక్కయ్యలో ఉన్న లోపాన్ని బట్టి ఆయన పాపి అని అంటున్నారు. ఓకే, ఎదుటివాడిని పాపి అని అనటానికి వీళ్ళల్లో ఏ పాపం లేదా? యేసు ప్రభు 5,000 మంది పట్టబడిన స్త్రీని ఈయన ఫేమస్ అయి ఉన్నాడు కదండి. ఈయన ఫేమస్ అయ్యేటాడు కనుక దృష్టి ఆయన మీద ఉంటది. కాబట్టి మనం విమర్శించడానికి ముందుగా మనల్ని మనం సరి చూసుకోవాలి. విమర్శించకూడదు, రైటే. మనం విమర్శించడానికి ముందుగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అది యేసుప్రభు అంటారు కదా, ఒకసారి 5,000 మంది పట్టుబడిన స్త్రీతో మీలో పాపం చేయని వాడు ఎవడో మొదటి రాయి అయిందని. ఎవరు రైలా అంటే ఆవిడని తీర్పు తీర్చాలంటే పాపం చేయనోడు కావాలి. అయినా కానీ వీళ్ళు ఏదో చంపేద్దామని వచ్చేసారు. అది ఇప్పుడు అసలు విమర్శించకూడదు అన్నయ్య కన్నా అవసరమైనప్పుడు విమర్శించాలి. కాబట్టి మనల్ని మనం కూడా పరీక్షించుకోవాలి, అంతే అంటారా? అంతే. ఎదుటి వారిలో లోపాలను ఎత్తి చూపించి వాళ్ళని తక్కువ చేయకూడదు. అది ఓకే అండి. ఇంకా జనసమూహం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అండి? వాళ్ళు వెళ్ళారు కదన్నా, యేసు ప్రభువుని చేర్చుకోలేకపోయారు. వారు యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి ఎవరి ఇంటికి కూడా వెళ్తానని చెప్పారు. జక్కయ్య ఇంటికే ఎందుకు వస్తానన్నాడు వాడి అని అన్నది. అంటే యాక్చువల్ గా వీళ్ళే ముందు వెళ్ళారు జక్కయ్య కంటే. జక్కయ్య వెళ్ళేసరికి ఆల్రెడీ జనులు గుంపు కూడా ఉన్నారు కదా. జక్కయ్య కంటే ముందుగా వెళ్ళింది వీళ్ళే. కానీ యేసు ప్రభు మరి వాళ్ళ ఇళ్లలో ఎవరింటికి వెళ్ళకుండా జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్తారు అన్నాడు. ఎవరు అన్న అక్కడ ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చారు అన్నది దేవుడు గ్రహించగలడు. కాబట్టి జక్కయ్య యేసు ఎవరో తెలుసుకోవాలని వచ్చాడు అన్న. కాబట్టి అక్కడ ఆ పాయింట్ ఇంపార్టెంట్ అంటారా? అంతేగా ఇప్పుడు ఆ రక్తస్రావ రోగం స్త్రీ విషయంలో కూడా అంతే. జనులు చాలా మంది మీద పడుతున్నారు. ఆవిడ వెనకమాలుగా వచ్చి వస్త్రపు చెంగు ముట్టినప్పుడు నన్ను ఎవరో ముట్టుకున్నారంటే అక్కడ ఉన్న శిష్యులు కోపం వస్తుంది. అదేంటే ఇంతమంది నీ మీద పడుతుంటే ఎవరో ముట్టుకున్నారంట ఏంటనంట.
అంటే ఆ స్త్రీ ముట్టుకున్నప్పుడే ఆయనలోంచి ప్రభావం బయటికి వెళ్ళింది. ఆ, అంటే ఆవిడకి ఉంది విశ్వాసం, అది. ఆవిడ స్వస్థపరచబడింది. అన్న ఇక్కడ ఒక మిగిలిన పాయింట్, వాళ్ళకి ఆ, ఆ, ఇక్కడ ఒక పాయింట్ అన్న మనం ఇక్కడ ఏముందంటే ఆమ్, సనుగు కొన్నారు. అసలు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనుకుంటున్నా. ఉమ్, సనుక్కుంటాంగా మనం కూడా. అవును. ఎంతసేపు చెప్తాడు పాస్టర్ వదలొచ్చుగా ముందుగా. ఆ? అయ్యగారు మీరే చెప్పాలి, దైవ సేవకులకు బాగా తెలిసిద్ది. జైలు గారు. తణుకులో దయచేయడం కాదమ్మా వినేవాళ్ళు. అదే వినేవాళ్ళు సను చదువుకున్నప్పుడు దైవ సేవకులకు అర్థమైందిగా. సనుక్కోవడం అనేది దేవుడికి నచ్చని ఒక గుణం. ఓకే, అవును. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అయ్యగారు? సనుక్కోకూడదు, ప్రజల్లో సనుక్కునే ప్రజల్లాగా ఉండకూడదు. ఆ, ఏవే విషయాల్లో సనుక్కోకూడదు అంటారు? అంటే ఎక్కువగా విశ్వాసులు దేంట్లో సనుక్కుంటారంటారు? ఎక్కువగా ఈ న్యాయ అన్యాయాల విషయాల్లోనే ఒక వ్యక్తి హైలైట్ అవుతున్నప్పుడు, ఆ, ప్రసిద్ధి చెందుతున్నప్పుడు, లేకపోతే తాను భక్తుడని జనాలకు తెలుస్తున్నప్పుడు, ఆ, ఆత్మీయతలోను ఇంకా ఇతర ఇతర కొన్ని, అంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అనే విషయాల్లో అది రెండు వైపులా ఆలోచిస్తే జక్కయ్య ఇంటికి యేసయ్య రావటం అనేది అక్కడ గొప్ప విషయం. ఓకే, ఓకే. ఎదుగుతున్నప్పుడు సనుక్కునే ఛాన్సులు ఉంటాయి. ఉంటాయి. అంటే ఇతరుల ఎదుగుదల చూసినప్పుడు మనం సనుక్కొనుకోకుండా ఉండాలి అంటారా? అవునండి, అంతే. అదొకటి. నేను ఇక్కడ జక్కీకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా ఉంది కదా. ఆయన మాలాంటి వాళ్ళు ఇళ్ళకి రాకుండా ఆయన అటెండ్ అయిన ఎందుకు వెళ్తున్నాడు ఏంటని అనుకున్నారు. ఆ, ఇది అసలు ఈ మా స్టోరీ అందరికి మెయిన్ పాయింట్. పాస్టర్ గారు కూడా సంఘంలో ఎవరినన్నా ఒకరిని పోగొడితే ఇంకొకటి కోపం వస్తుంది. ఆ, ఇది చాలా హైలైట్ పాయింట్ అండి ఇది. ఆ. అది పాస్టర్ గారికి పోవడం చెప్పలు వస్తుంది వీటిలో. దాని తర్వాత బోర్డు మీటింగ్స్ డిస్కషన్స్ జరిగిపోతాయి. ఇప్పుడు దీన్ని ఎలా మనం తీసుకోవచ్చన్నా? ఇతరుల ఎదుగుదల నిమిత్తం ఎట్లా మనం తీసుకోవచ్చు అంటారు? దేవుని వద్ద సనక్కూడదు. దేవుని వద్ద సనక్కూడదు అంటారా? ఎందుకంటే అక్కడ యేసుప్రభు వారు, జక్కయ్య, ప్రజలు ఉమ్, ఆ యొక్క ప్యాసేజ్ లో ఉన్నవారు. అదే. సనగడం అంటే అనేది దేవుని వద్ద ఉండకూడదు. ఇది బాగుంది అయ్య గారు. నాకు ఇతరుల ఎదుగుదల, ఇప్పుడు వాళ్ళు కూడా పాపి అయిన మనిషికి మా ఇంటికి రాకుండా వాళ్ళ ఇంటికి వెళ్తాడేంటి అని కదా. అంటే వెళ్తే ఎవరో ఒక ఇంటికి వెళ్తున్నారులే మంచిదే అని అనుకోకుండా, ఆ, అంటే ఎదుగుదలనే విషయంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంతే అంటారా? మరి మరి బాగా యేసుప్రభు వారు అయితే పర్టికులర్ గా నశించుచున్న వారి వద్దకు అన్న చెప్పాడు కదా. జక్కయ్య నశించే వారి జాబితాలో ఉన్నాడు. ఆ, అందుకనే మనిషి కుమారుడు వచ్చాడని జవాబు చెప్తున్నారు. ఆ, ఓకే. ఇంకేమైనా నేర్చుకోవచ్చు అంటారు జనసమూహం గురించి అండి? జనసమూహం గురించి నేర్చుకునేది తక్కువేనండి. ఓకే. నెక్స్ట్ మనం ఇక జక్కయ్య గురించి నేర్చుకుందాం అండి. ఫాస్ట్ ఫాస్ట్ మనం వెళ్దాం. జక్కయ్య గురించి నేర్చుకుందాం. జక్కయ్య గురించి ఏం నేర్చుకోవచ్చు? ఇందాక ఇస్రాయేల్ అయ్య గారు చెప్పారు. అయ్యగారు, జక్కయ్య గురించి ఏమి నేర్చుకోవచ్చు అంటారు? జక్కయ్య యేసయ్యను చూడాలనే ఆశ కలిగి ఉండటం గొప్ప విషయం. కాబట్టి మనం కూడా పైగా పొట్టువాడే ఉండి కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ, క్రీస్తుని చేరుకోవటానికి ఆసక్తి కలిగి ఉండాలంటారా? అంతే. ఎక్స్ట్రా ఏమండి అవునండి, అవును. చెప్పాలి. ప్రభుదాస్ గారు తిరిగారు, ఇస్రాయేల్ గారు గతమూరులో ఉన్నారు. ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టారండి అక్కడ. అంటే ఏ విధమైన ఎఫర్ట్స్ పెట్టొచ్చు అంటారు? అతను అక్కడ కనపడట్లేదని పైకి ఎక్కాడు కదా, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాడు కదా అంటున్నా. అవునవును. ఆటంకాలను అధిగమించాడు యేసుని చూడటానికి. ఆ,
సో మనం ఈయన ఒక కూడా సమాజంలో ఒక గొప్పవాడైనప్పటికీ రైట్ పాయింట్, ఆటంకాలు ఈయన జక్కయ్య గారు సమాజంలో గొప్పవాడైనా సరే యేసుక్రీస్తు ప్రభు వారిని యేసు ఎవరో అని చూడకోరాడు. ఈయన వెంబటే మనుషులు వెళ్తున్నారు, ఈయన ఎవరై ఉంటాడు. ఆటంకాలని మనం జయించి వెళ్ళాలంటారా? ఆటంకాలను అధిగమించాలంటారా? అవును. ఆ టైంలో ఆయన పొజిషన్ కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు ఇజ్రాయెల్ గారు అది చెప్పినట్టు మెయిన్. అవునండి. పొజిషన్ ని జక్కయ్యలో ఉన్న గొప్ప మార్పు ఏంటంటే అంత మందిలో ఆ సమూహంలో యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట ప్లస్ ప్రజల ఎదుట కూడా తాను పాపినని అన్యాయస్తుడినని ఒప్పుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అది అందరూ చేయలేరు. అధిగమించాలి, మనల్ని మనం తగ్గించుకొని అధిగమించాలంటారా? మరి వెంటనే ఆయన తన ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాడంటే తన పాపనని ఒప్పుకున్నట్టే కదండి బహిరంగంగాను. ఇంకొకటి దానికంటే ముందు ఇటు ఈయన ధనవంతుడు కదా. ధనవంతుడు, కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్. ప్లస్ అయినా కానీ అన్యాయంగా సంపాదించాలనుకున్నాడు. ఇంకా సామాన్య మనుషుడిగా దేవుని చేరాలంట. అన్న చెప్పాలి గవగా జక్కయ్య గురించిన విషయాలు నువ్వు నేర్చుకుంటే గవగా ఇంకా 3 పాయింట్లోనే అవజేసుకొని మనం 9:30 అవజేసుకుందాం. జక్కయ్యకి 2వ పాయింట్ పెట్టాలనుకుంటాను. ఇది సరిపోద్ది అంటారా మనకి? కాబట్టి మనం కూడా క్రీస్తుని చేరుకోవటానికి ఉన్న ఆటంకాలను అధిగమించాలి. అంటే ఎటువంటి ఆటంకాలు ఉంటాయి అంటారా అన్న? చర్చికి వెళ్ళలేకపోవడం, బద్ధకం అట్లాగా. అవునవును. కొంతమంది సంఘానికి వెళ్ళడానికి బద్ధకం, లేదా టైంకి వెళ్ళరు. సంఘానికి వెళ్ళాలనిపించుకుంటారు కానీ టైంకి వెళ్ళరు. వెళ్తారు కానీ పాస్టర్ గారు కనపడతాం, లేకపోతే ఇక 5-6 పాటలు అయినాక వెళ్తాం. ఆదివారం పూట ఏదో ఫంక్షన్ వస్తాను ఇన్విటేషన్ వస్తుంది, అప్పుడు దేనికి ప్రయారిటీ ఇస్తాం? అదొక ఆటంకం మనకి చర్చికి వెళ్తాను. అది చర్చి ఎగ్గొట్టి ఫంక్షన్కి వెళ్తున్నావా, ఫంక్షన్ ఆపుకుని చర్చికి వెళ్తాం. మరి ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతుంది. ఉపవాసం ఉండటానికి ఎన్నో ఆటంకాలు. ఈ విధంగా మనకు వచ్చే ఆటంకాలను మనం అధిగమించి మనం స్థిరంగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ అన్న జక్కయ్య గురించి. నెక్స్ట్ పాయింట్ చెప్పండి. ఇందాక ఇస్రాయల్ గారు ఏదో చెప్పారు. ఇస్రాయల్ గారు చెప్పాలి. ఇందాక ఏదో పాయింట్ చెప్పారు మీరు. ఇస్రాయల్ గారు ఉన్నారా? ఉన్నారండి. అయ్యారా, చెప్పండి సార్. నెక్స్ట్ పాయింట్ అండి అయ్యానా పాతయ్యానా? నెక్స్ట్ ఇప్పుడు జక్కయ్య గురించి ఒక పాయింట్ వచ్చింది. ఇంకా ఆయన గురించి క్రీస్తుని చేరుకోవడానికి ఉన్న ఆటంకాలని అంటే మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ పాయింట్, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారిని జక్కయ్య సంతోషంతో చేర్చుకున్నారు. త్వరగా దిగి, ఇమీడియట్. అంటే ఎంత సంతోషం లేకపోతే ఒక గంతులు దిగుతాడు అంటారు. అంటే మనం కూడా రక్షణని విషయంలో డిలే చేసే విషయాలు ఏమైనా ఉంటాయంటారా? చాలా ఉంటాయండి. చెప్పండి అండి. ఆయన వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక సమయంలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కొంచెం నిర్లక్ష్యంగా తీసుకోవటం. ఇష్టానికి ఎవరస్తులు అయితే సినిమాలు షికార్లు వదిలిపెట్టుకోవటానికి ఇష్టపడరు. పెద్దలైతే కుటుంబ పరిస్థితులను ఆధారం చేసుకొని మా కొడుకు పెళ్ళి అవ్వాలి,
మా కోడలకు పిల్లలు పుట్టాలి, ఆ ఆ, తర్వాత చూద్దాం, ఆ తర్వాత చూద్దాం, అదే అండి. ఆ తర్వాత మనవరాలు పెళ్ళి అవ్వాలి. కిరణ్ గారు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక టైగర్ అంటే వాక్యం ప్రతిరోజు చదువుతాం, కానీ ఆ వాక్యంలో మనకు సంబంధించిన విషయాలు ఉంటుంది, కానీ ఇది మనకు కాదు అనుకుంటాం. ఏమండి? ఆ వాక్యాన్ని మనం తీసుకోలేం. అవునంటారా అయ్యగారు, ఇస్రాయల్ గారు? అవునండి. ఇప్పుడు ఒక వాక్యం, ఈ రోజు వాక్యంలోనే దేవుడు మనతో ఏమైనా విషయాలు మాట్లాడాడు, అవి కానీ మనం స్వీకరించలేం. వాక్యం సంధించినప్పుడు దాన్ని మనకు పెడముఖం పట్టి చేసేస్తాం అన్నమాట. ఆ, అంటే లోబడని స్వభావం ఉన్నప్పుడు అటువంటి విషయాలు జరుగుతా ఆ, ఉంటాయి. అది వాక్యం. లోబడటానికి ఇష్టపడితే మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే అదే ఇక్కడ జక్కయ్య గారు లోపడ్డారు కనుక వెంటనే దిగొచ్చారు. అదే నెక్స్ట్ పాయింట్ అయ్యా. అన్న ఇందాక ఇస్రాయల్ గారు ఒక మాట చెప్పారు, ఇంకొకటి పాయింట్. అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ వెళ్ళిన ఉద్దేశం వేరు, జక్కే వెళ్ళిన ఉద్దేశం వేరు. అది అది నిశ్చయం అన్న. అంటే యేసు ఎవరో చూడాలనుకునే వెళ్ళాడు. ఆయన చేసే స్వస్థత కోసమో లేక అద్భుతాల కోసం ఆశపడి వెళ్ళాలి. అంటే ముందు ఒకవేళ ఆ ఉద్దేశంతో ఏమైనా వెళ్ళారేమో, స్వస్థతలు పొందాలను అద్భుతాలు తెలియదు. కానీ ఈయన టార్గెట్ ఏంటంటే యేసు ఎవరో తెలుసుకోవాలి. దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఆయన గురించి మనం కూడా ఒక ఒక అంటే మనం కూడా దీన్ని బట్టి, ఈ పాయింట్ బట్టి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటారా? జక్కేలాగా మనం కూడా యేసు గురించి తెలుసుకోవాలి. తెలియకుండా చాలా మందికి రైట్ రైట్ చర్చికి రావడం అంటే దేనికి వస్తారు? చర్చికి వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేస్తే మాకు రోగం తగ్గుద్ది, లేకపోతే మా ఇంట్లో మేలు తగ్గుద్ది, ఆ ఉద్దేశం, ఆ పర్పస్ మీద వస్తారు. కానీ యేసు ప్రభు ఎవరో అనేది క్షుణ్ణంగా వాళ్ళకి తెలియదు. ఆసక్తి కలిగి మనం కూడా యేసుని గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉండాలి అంటారా? అంతే. రైట్. నెక్స్ట్ అన్న ఇంకేమైనా చెప్పండి. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి జక్కయ్య తన తప్పును గ్రహించుకొని అంటారా? అన్యాయాన్ని బహిరంగంగా మన పాపాలను ఒప్పుకోవచ్చు అంటారా? బహిరంగంగా అంటే ఒప్పుకోవాల్సిన అవసరం నేను దానికి అంటే మనం తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు. అదే అంతేగాని వేరే చోటుకి వెళ్ళి బహిరంగంగా ఒప్పుకోవాల్సిన అవసరం అట్లా ఏం లేదు. దేవుని దగ్గర తప్పు చేసిన వాళ్ళ దగ్గరకి అయితే అది మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు అంటే మనుషుల ఎదుట చేసినవి మనుషుల ఎదుట ఒప్పుకోవాలండి. దేవుని ఎదుట చేసినవి దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఇక్కడ ప్రభుతో చెప్పాను, ప్రభుతో ఒప్పుకున్నాను. ఆయన ప్రభుతో ఒప్పుకున్నాడు కదండి, మనుషులతో కాదంటారా? మనుషులు ఎదురుగా ప్రభుతో ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. జక్కేలాగా మన అపరాధములను ఏమంటారు అన్న దీనికి సెంటెన్స్? ప్రభు దగ్గర మరియు అవసరమైతే మనుషుల దగ్గర కూడా దేవుని దగ్గర రియలైజ్ అయ్యాడండి. రియలైజ్ అయిన తర్వాత అప్పుడు దానికి సంబంధించి అంటే ఒక మారు మనసు అనుకుందాం అనుకోండి. మారు మనసు యొక్క ఫలాలు కనిపించాలి కనుక ఆ తర్వాత చెప్తున్నాడు అనమాట, నేను ఏదైతే తీసుకున్నానో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి 4 అంతలు చెల్లిస్తాను అని చెబుతున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా జక్కేలాగా మన అపరాధం మొదట దేవుని దగ్గర, తర్వాత అవసరమైతే మనుషుల దగ్గర కూడా ఒప్పుకోవాలి. మనుషులకు విరుద్ధంగా చేసినాయి అంటే ఇప్పుడు అంటే జక్కే విషయమే కాకుండా మన విషయాలకు వచ్చినప్పుడు
ఆ మారు మనసు యొక్క ఫలాలు మనం చూపించాలి. ఇతరులు ఆ, మనల్ని ఎలాగ నమ్మగలుగుతారు, లేదంటే మనలో ఆ, క్రీస్తుని ఎలాగా చూస్తారు. మనం ఒక అర్థంలాగా అక్కడ నిలబడ్డప్పుడు క్రీస్తుని ఎలాగ, ఇది నిజమైన మారు మనసేనా కాదా అని వాళ్ళు ఎలా చూస్తారంటే, మనం వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన ప్రతి కార్యాన్ని మనం ఒప్పుకోవాలి. ఉమ్, అవసరమైతే ఏదైనా దొంగిలించినట్లయితే తిరిగి చేయగలగాలి. ఉమ్, అబద్ధం ఆడి తీసుకున్నట్లయితే తిరిగి చేయగలగాలి. ఉమ్, ఆ అన్యాయంగా తీసుకున్నట్లయితే తిరిగి చేయగలగాలి. అన్యాయంగా మాట్లాడినట్లయితే దాని గురించి క్షమాపణ అడగాలి. అదే గారు ఇక్కడ ఆ, ఇప్పుడు ఈ పాయింట్ సరిపోతుంది. మనం కూడా జక్కేలాగా మన అపరాధంలో మొదట దేవుని దగ్గర, మరి మనుషులకు విరుద్ధంగా చేసిన వారి ఎదుట కూడా ఒప్పుకోవాలి. ఎస్. రైట్. ఇంకేమైనా ఉన్నాయంటారా? వారు ఆ నష్టాన్ని తిరిగి చెల్లించాలి. నష్టాలను తిరిగి చెల్లించాలి. ఇప్పుడు ఆయన అదే చేస్తున్నాడు. చేసిన నష్టమును తిరిగి తిరిగి చెల్లించాలి. చెల్లించాలి. అది. ఇంకా చెల్లించాలి. దేవుని నెక్స్ట్ కృప పొందుకోవటానికి ఇంకొక మాట చెప్పాడండి ఇక్కడ. అయ్యగారు నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నానని చెప్పాడు. ధర్మశాస్త్రానుసారంగా. ఆ అంటే ఇది మారు మనసు యొక్క ఫలం అన్నమాట. ఉమ్, దాన్ని చూపిస్తున్నాడు అక్కడ. ఆస్తులు, ఎందుకంటే ఈయన ఆస్తిపరుడే గనక ఉమ్, ఇక ఈయనకి ఏంటంటే, మనకి ఇక ఈ మన ఆయుష్కాలంలో మనకి తినటానికి ఉంటే సరిపోద్ది, అన్యాయంగా కూడబెట్టుకున్న దాన్ని మొత్తం పంచేద్దాము, కావలసినటువంటి ఆ యేసు మనకు దొరికాడనే ఒక తృప్తి ఆయనలో ఉమ్, కనపడేసరికి ఈ లోక సంబంధమైన నాకున్నా లేకపోయినా పర్లేదు అనేటటువంటి ఉమ్. ఆలోచనకు వచ్చారు. ఓకే. కాబట్టి దీన్ని ఎలాగ మనం నేర్చుకోవచ్చు ఈ విషయం మనకు నుండి? అయ్యగారు అదే ఆ పాయింట్ ఇస్రాయేల్ గారి అదే అదే అది ఎలా రాద్దాం అంటారు? మనకు కలిగిన దానిలో కొంత పేదలకు సహాయం చేయాలి. జక్కయ్యకు ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాలు, ప్రవచనాలు అన్నిటి మీద ఆ, అవగాహన ఉంది. అందుకనే యేసు ఆయనకి తారసపడినప్పుడు అవన్నీ గుర్తుకొచ్చి ఆయన దగ్గర ఒప్పుకుంటాం. ఆ. నాకు కలిగిన దానిలో కొంత పేదలకు సహాయం చేయాలి. ఓకే. ఆ, సరిపోద్దంటారా? నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం, 9:30 అవుతుంది కాబట్టి. ఇట్లా ఈ విధంగా మనం, అంటే ఇది ఒక ప్రాక్టికల్ లాంటిది. ఈ విధంగా చూసుకుంటే ఇంకా చాలా విషయాలు మీరు ఈ విధంగా మనం ఈ విధంగా చేసుకుంటే అండి, ఉదయాన్నే మన క్వైట్ టైం చాలా ఫలవంతంగా మనకు ఉంటుంది. నెక్స్ట్ పాయింట్లోకి మనం వెళ్దాం. ఆ, మూడో పాయింట్ ఏమనుకున్నాం అంటే మనం, పాపము ఈ విషయంలో, పాపం గురించి విషయాలు గమనించి అది నీలో ఉంటే విడిచిపెట్టాలి. ఈ ఈ 10 వచనాల్లో పాపం ఏమైనా ఉందంటారా? మనం విడిచిపెట్టాల్సిన పాపం అన్యాయం చేస్తా అన్యాయం సనుగు కొనటం, అన్యాయం, సనుగు కొనటం, అన్యాయం, సనుగు కొనటం, సనుక్కు సనుక్కొనటం, తర్వాత ఏంటయ్య గారు? అన్యాయం, అన్యాయంగా ఆ, వసూలు చేయటం. ఓకే. ఇంకేం లేవంటారా? వడ్డీ అదే వసూలు చేస్తాం, వడ్డీలు తీసుకోకూడదు. అన్యాయంగా వసూలు చేయటం, అయితే వడ్డీలు తీసుకోవటం. అదే ఆయనకున్న ఉద్యోగ విషయంలో కూడా దాన్ని దుర్వినియోగం చేసుకోవటం. అయ్యగారు ఉద్యోగాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటా ఉంటారు, అంటే లంచాల పేరుతో. అదే ఈయనకున్న పోస్ట్ ఏమో అంటే కాంట్రాక్టరే, కానీ అంటే దీన్ని ఆధారం చేసుకుని మనం బయట విషయాలు చూసినట్టయితే, ఒక ఉద్యోగంలో వచ్చేటటువంటి జీతం మీద మాత్రమే తృప్తి చెందక ఆ, ఇంకా తప్పుడు దారిలో ఇంకేం వస్తుందని చూస్తూ ఉంటారు. అలాంటి విషయాలు ఉండకూడదు. అంటే దీన్ని బట్టి మనకి అన్యాయంగా ఆశపడతాం, అత్యాశ కలిగి ఉండటం, అంతేనంటారా? దురాశ, దురాశ, అత్యాశ,
దురాశ కలిగి ఉండ ఇది మన మన భారతదేశంలో బాగా ఏలుబడి చేస్తున్న విషయం అన్నమాట లంచగొండితనం. ఆ, ఇది ఒక మనకి కావాల్సిన మంచి ప్రేయర్ పాయింట్ అన్నమాట. ఇది మన దేశంలో నుంచి ఆ మహమ్మారిని మనం వెళ్ళగొట్టాలి. కొనటం చేయకూడదు, అన్యాయంగా వసూలు చేయకూడదు. ఇంకా నెక్స్ట్ అయ్యారు కవకవ. ఉమ్, చాలా మంది ఉన్నారు, రాణి గారు ఉన్నారు, సుమలత గారు ఉన్నారు, మానస గారు ఉన్నారు. ఎవరు మాట్లాడలే, కిరణ్ గారు. మూడో పాయింట్, అత్యాశ ఉండకూడదు, కొనకూడదు, అన్యాయంగా వసూలు చేయకూడదు, అత్యాశ దురాశ కలిగి ఉండకూడదు. ఇంకేమున్నాయంటారు దీంట్లో? పాపాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇవి మనలో ఏమంటే మనం విడిచిపెట్టాలన్నమాట. కొనటం చేయకూడదు, మనం సనుక్కుంటూ ఉంటే విడిచిపెట్టాలి, అన్యాయంగా వసూలు చేయటం చేయకూడదు, అత్యాశ దురాశ కలిగి మనం ఉండకూడదు. ఇంకేమైనా ఉన్నాయంటారా? ఎదరికెళ్దాం అంటారండి? ఎదురుకెళ్దామండి. ఓకే, నెక్స్ట్ ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయంటారా? ఆ 10 వచనాల్లో ఆజ్ఞలు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. అది వాగ్దానం. ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయంటారా? జక్కయ్య దిగిరా. ఆజ్ఞ అంటారు అది అంటే మనకు సంబంధించిందని. దిగిరా అంటే గౌక్కుని దూకేసి రావటం కాదు. హలో అయ్యగారు, ఇస్రాయల్ గారు ఉన్నారా? ఉన్నానండి. ప్రభుదాస్ గారు ఉన్నారా? పవన్ దగ్గరికి రండి. అక్కడ మీరు అన్నారు. ఉన్నాను. ఇప్పుడు జక్కయ్యని దిగిరా అన్నాడు అన్న, మనం దాన్ని ఎట్లా ఆజ్ఞగా తీసుకొచ్చట్రా? మనకు ఆజ్ఞ సంబంధించింది అదే. మనకు సంబంధించింది అంటారు అది. నా దగ్గరికి రండి. అది దేవునికి దూరంగా ఉన్నాడు కదా, ఆ, కాబట్టి దగ్గరకు దేవునికి రమ్మని. దగ్గరగా రమ్మని ఆజ్ఞ. ఓకే, నెక్స్ట్ అన్న. ఇవన్నీ ప్రేమపూర్వకమైన ఆజ్ఞలేనండి. ధర్మశాస్త్రాన్ని చూపించే ఆజ్ఞలు ఏమనుకుంటా. ఏదో ప్రేమపూర్వకంగా ఏముంది, ఒక ఆజ్ఞ చెప్పండి. అదేనండి, ఆయన చెట్టు దిగి రమ్మంటారు. అది అయిపోయిందిగా. నెక్స్ట్ ఆ నేను నేడు నీ ఇంట నుండవలసి ఉన్నది. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అది కూడా ఆజ్ఞగా తీసుకోవచ్చు అంటారా? మరి ఈయన అంటే యేసుక్రీస్తు ప్రభు వారు క్రియేట్ చేసిన విషయమే కదా అది. ఒక ఆలోచన అంటే ప్రేమపూర్వకమైన మాట. అదే తీసుకోవచ్చు అంటారా దిల్ గారు ఆజ్ఞగా? ఒకసారి రిపీట్ చేయండి మళ్ళీ. అదే ఇస్రాయల్ గారు ఏమంటున్నారంటే, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, ఇది ఆజ్ఞే కదా అంటారు. అంటే అది ఆఫ్టర్ ఎఫెక్ట్ లాగా వస్తే ఉంటారన్న సెన్స్ లో వస్తుంది కదా. రిజల్ట్ ఓకే ఓకే. నేను ఆజ్ఞ మీ కాదు, ఆజ్ఞ ఇదే, దగ్గర కిందకి రా అనేది ఆజ్ఞ. ఆజ్ఞ పాటిస్తే పాటిస్తే నేను వస్తాను, ఓకే, ఉంటాను. రైట్. మనం నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్దామండి. వాగ్దానాలు ఏమైనా ఉన్నాయంటారు దీంట్లో? ఈ ప్యాసేజీలో వాగ్దానాలు ఏమైనా ఉన్నాయండి? నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్తారు. కాబట్టి ఇది వాగ్దానం, నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. తర్వాత నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆనా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది.
ఆ, దీనికి షరతు ఏమన్నా ఉందన్నా జాన్ గారు? ఉందండి. వచ్చినప్పుడు కొంచెం మనం కూడా ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు ఇప్పుడు మారుమనసు ఇప్పుడు చెందడమే చేర్చుకుంటే దీనికి షరతు కదండి. ఆయన మారుమనసు చెందినాక రక్షణ వచ్చింది. అంతే. ఆ, మారు మనసు వచ్చిన ఆయన తర్వాత రక్షణ వచ్చిందిలే గాని ఇక్కడ మీరు అనేది ఏంటి? నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాను, ఆ. నశించిన కాదు, వారి ఈ కోసం ఇంటికి వచ్చాను రక్షణ అంటున్నారు కదా. రక్షణ వచ్చింది అనే దాని గురించి మాట. నేడు ఆ, ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఇంటికి రక్షణ వచ్చింది అనే దాని గురించి రాస్తున్నాం కదా ఇక్కడ. అయితే మారు ఇప్పుడు మనసు. వాగ్దానం అంటే దేవుడు మనకి మనుషులకి ఇచ్చినటువంటి ఆ మనుషుల కోసం ఏర్పాటు చేసినటువంటి విషయమే కదండి వాగ్దానం అంటే. అవునండి. ఉమ్. అదే మనుష్య కుమారుడిని ఇచ్చాడు ఆ, పాపాలను క్షమించడానికి. ఆ. ఇది అంటున్నాను. యేసు ఇతడును అబ్రహాము కుమారుడే అని ఇచ్చారు కదండి వాగ్దానం. ఆ. ఎత్తన అబ్రహాం కుమారుడే, ఎందుకని నేడు ఇంటికి రక్షణ వచ్చినది అంటే అబ్రహాం కుమారుడే ఎందుకంటే ఈయన మారుమనసు చెందాడు. మారుమనసు చెందినాక అబ్రహాం కుమారుడు అయ్యాడు. ఇప్పుడు అంటే షరతు ఏంటంటే మారుమనసు చెందాలి. మారుమనసు అవును. చెందితే ఆ వాగ్దానం ఏంటంటే రక్షణ అనే వాగ్దానం మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఇంటి రక్షణ షరతు ఏంటంటే మారుమనసు అదే నా చెందాలి. చెట్టు దగ్గర రమ్మన్నప్పుడు అతను చాలా తొందరపడి ఆయనకి ఆజ్ఞకి లోబడ్డాడు కదండి. అవును. ఆయన లోబడ్డం వల్ల కూడా ఆయనకి రక్షణ వచ్చింది కదా. అవునవును. అదే మారుమనసు కలిగి ఉండటం అని అంటున్నాంగా. లోబడటం కూడా అందాం. ఉమ్, మారుమనసు అంటే లోబడితేనే మారుమనసు వస్తుందిగా. అవును. మనకు ఉమ్. కూడా కొన్ని వాటిల నుంచి బయటికి రమ్మని చెప్తా ఉంటారు కానీ కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు కొన్ని విషయాల నుంచి, పాపముల నుంచి. ఆ. అదే. ఆ, ఇంకేమైనా ఉన్నాయంటారండి ఇక వాగ్దానాలు? వాగ్దానాలు నాకు తెలిసేది ఒకటేనండి. ప్రభుదాస్ గారు, జాన్ గారు ఏం మాట్లాడలే. పాస్టర్ గారు, జాన్ గారు ఇంకా ఉన్నారు. రాణి గారు, మానస గారు ఏం మాట్లాడలేదు. ఆ, లెఫ్ట్ అయ్యారు. కిరణ్ గారు లెఫ్ట్ అయినట్టున్నారు. ఆ, ఓకే. మనకు వాగ్దానం ఒకటే ఉందంటారా? అవునండి. ఓకే. అంటే ఈ 5 పాయింట్లు మనం ఈ విధంగా ధ్యానం చేసుకుంటే ఈ 10 వచనాల్లోనే మనం ఎన్ని పాయింట్లు తీసామండి? ఒక గంట మెసేజ్ అయిద్ది అంటారా ఇది, ఇస్రాయల్ గారు? ఈ దగ్గర దగ్గర. దగ్గర దగ్గర గంట మెసేజ్ అయిపోద్ది. ఈ విధంగా ప్రతిరోజు మనం క్వైట్ టైం చేసుకుంటే మన ఉమ్, వారంలో 6 మెసేజ్లు వస్తాయి మనకి, ఉమ్, వాక్యం చెప్పే సేవకులకి. తర్వాత అదే. దేవుడు కూడా ఈ ప్రతి ఒక్కరితో మాట్లాడే లోతైన సహవాసాన్ని మనం ఈ ఈ పద్ధతిలో చేయటం ద్వారా కలిగి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఓకే, ఉమ్. మనం క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ అన్న ఒకసారి. చెప్పండి అన్న. ఇంతకు ముందు దాంట్లో జక్కి దాంట్లో ఇంకొక పాయింట్ యాడ్ చేయొచ్చు. ఆహా, జక్కయ్య. అంటే అప్పటి చెప్పండి వరకు అన్న. ఆయన చెప్పండి ధనానికి ప్రాధాన్యత ఇచ్చాడు కదా, అన్నా. తర్వాత దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంటే ధనం కోసం, డబ్బు సంపాదించడం కోసం ఎవరినైనా అన్యాయం చేయడానికైనా వెనకాడు. ఆ, హలో. హలో అన్నా. అన్న వినిపిస్తుందా? వినపడుతుంది వినపడుతుంది, చెప్పండి. మీరు ఏదో ఆ డబ్బు కోసం అన్నారే, ఆగిపోయింది. ఈ సిగ్నల్ కొంచెం ఇబ్బంది. అదే ఆయన ధనానికి ప్రాధాన్యత ఇచ్చాడు అంతకు ముందు వరకు. ఆ, అదే ఇప్పుడు అంటే దాన్ని బట్టి మనమే దేవునికి నేర్చుకోవచ్చు అంట. ప్రాధాన్యత.
దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలండి, మనం కూడా అన్నింటికంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. జక్కయ్యలాగా మనం కూడా లోకం కంటే మారు మనసు పొందిన జక్కయ్యలాగా. ఓకే. అన్నిటికన్నా ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇది ఇట్లా అంటే ఎక్కువగా ఉంటుందిలేండి. ఇది వాక్యం రాసి క్లోజ్ చేసుకుందాం. రైట్, లాస్ట్ మనం వద్దామండి. 5 పాయింట్లు అయిపోయినాయి. ఇంకా ఇట్లా చేస్తే ఎక్కువగా వస్తాయి. మనం లాస్ట్గా వచ్చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు మనం పెట్టడం జరిగింది. ఆ, మనం నాకు ఇది ప్రభుదాస్ స్వామి గారి నోటి ద్వారానే నేను అన్నాను. బిల్లీ గ్రాహం గారి యొక్క విజయ రహస్యం ఏంటి అంటే, ఆ, ఆయన ఆయన ఏమన్నారంటే 3 పాయింట్లు చెప్తాను రాసుకోండి అన్నారంట. బిల్లీ గ్రాహం గారి యొక్క మీరు ఎంత సక్సెస్ఫుల్గా ఇంకా అద్భుతంగా ఆ, చాలా అద్భుతంగా సేవ చేయడానికి గల కారణం ఏంటి, మీ సక్సెస్కి రహస్యం ఏంటి అని అడిగితే ఆయన మరి 3 పాయింట్లు చెప్తాను రాసుకోండి అన్నాడండి. మొదటిది ఏంటంటే ప్రార్థన అన్నాడంట. ఇక రెండో పాయింట్ ఏంటిదంటే ప్రార్థన అన్నాడంట. మూడో పాయింట్ ఏంటిదంటే ప్రార్థన అన్నాడంట. కాబట్టి అంటే ప్రార్థన చాలా ఇంపార్టెంట్. దేవుడితో సహవాసం మనకి చాలా ఇంపార్టెంట్. మొదట్లోనే మనం చెప్పుకున్నాం, సెల్ ఫోన్కి కనెక్షన్ లేకపోతే విలువ ఎట్ట ఉండదు, విశ్వాసికి కూడా అంతే విలువ ఉండదు. తర్వాత జార్జ్ ముల్లర్ గారు ఆయన వాక్యంని కనీసం 220 సార్లు ఆయన జీవిత కాలంలో బైబిల్ మొత్తాన్ని కంప్లీట్ చేశారంట. మోకాళ్ళ మీద కనీసం 100 సార్లు ఆయన ఆ 200లోనే 100 సార్లు మోకాళ్ళ మీదే ఆయన చదివి దాన్ని కంప్లీట్ చేయడం జరిగిందంట. కాబట్టి మనం ఏ విధంగా ప్రయారిటీ ఇస్తున్నాము అది మనం అర్థం చేసుకోవాలి. బిల్లి బిల్లి గ్రాహం గారి లాగా ప్రార్థనలో అత్యంత ఆసక్తిపరుగా ఉందాం. జార్జ్ ముల్లర్ లాగా వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానం చేద్దాం. ఈ ఈ వాక్యం బట్టి దేవుడు మనందరినీ దీవించును గాక. ఒక స్లైడ్ ఇందాక మిస్ అయిందండి, నేను మిస్ అయింది. ఈ స్లైడ్ ఒకసారి చూపిస్తున్నాను. దేవునితో ప్రశాంత సమయము, ఇది యాక్చువల్గా మన టాపిక్ ఇది. ఈ యొక్క ఫోటోని దేవుడి కృపను బట్టి ఇది నా మొబైల్లోనే తీయటం జరిగింది. చక్కగా దీన్ని వాడుకోవాలని ఈరోజు అనిపించింది, వాడుకున్నాం. దేవుడికి వందనాలు. అయితే మన ఈరోజు ఈ మీటింగ్కి గల ప్రధానమైన కోరిక ఏంటంటే అందరూ వాక్యంలో లోతుగా ఎదగాలి అనే ఒక ప్రధానమైన వాంఛే, అంతమించి ఏం లేదు. దీన్ని అర్థం చేసుకుందాం. ఈ వాక్యంలో మనం కూడా లోతుగా ఎదగండి. దేవుడితో మీకు మంచి సహవాసం ఏర్పడుతుంది. మీరే అప్పుడు మళ్ళీ ఇంకొకరికి చెప్పగలుగుతారు, మేము విన్నాము, మేము ప్రాక్టీస్ చేసి మేము ఇంకొకరికి చెప్తున్నట్టుగానే మీరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు. ఎందుకంటే మనం నాయకులుగా అవ్వాలి. వినేవారుగా ఉంటేనే మనకి ఉండటం కాదు, నాయకులు కావాలి. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. మంచిదండి. మరి విన్న వాక్యాన్ని బట్టి మన మధ్యన దిల్ గారు ప్రార్థన చేస్తారు, మరి హర్షవర్ధన్ గారి కోసం, ఆయన కుటుంబం కోసం. అలాగే ఈరోజు